హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లేట్ చేయకుండా మహాభారతం సిరీస్లోకి వెళ్ళిపోదాం. అయితే హస్తినాపురంలో 105 మంది రాజకుమారులు పెరగడం మొదలు పెడతారు. ఇంకా వారి బాల్య క్రీడలు మొదలైతాయి. కానీ ఆ ఆటలలో కూడా ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపించేది. ముఖ్యంగా పాండవులలో ఒకరు బలమైన భీముడు ఒక సమస్యగా మారిపోయాడు కౌరవులకి. భీముడు ఆటలాడుతున్నప్పుడు సరదాగా కౌరవుల జుట్టు పట్టి లాగడం, చెట్లను గట్టిగా ఊపి వారిని కిందికి పడేయడం, నీటిలో ఈత కొడుతున్నప్పుడు వారిని కింది నుండి కాలు పట్టి లాగి ప్రయత్నాలు చేసేవాడు. ఇలాంటి పనులు చేసి భీముడు వాళ్ళని ఆట పట్టించేవాడు అనమాట. కానీ దుర్యోధనుడు భీముడు చేసే పనులని ఒక అవమానంగా అనుకుంటాడు. తన తమ్ముళ్ళని భీముడు ప్రతిరోజు ఓడిస్తుండడంతో దుర్యోధనుడు సహించలేకపోతుంటాడు. దుర్యోధనుడిలో రోజు రోజుకి అసూయ పెరిగి పెరిగి ఒక పగగా మారిపోతుంది అనమాట. అయితే ఒక రోజు దుర్యోధనుడు భయంకరమైన నిర్ణయం తీసుకుంటాడు. భీముడిని శాశ్వతంగా చంపేయాలని అనుకుంటాడు. ఒక రోజు గంగా నది ఒడ్డున జలక్రీడల కోసం దుర్యోధనుడు ఒక విందుని ప్రారంభిస్తాడు. అందరూ ఆడుకొని భోజనాలు చేస్తున్న సమయంలో దుర్యోధనుడు ఎవరు చూడక ముందు భీముడు క్షీరాన్నంలో అత్యంత ప్రమాదకరమైన కాలకూటమి విషాన్ని కలుపుతాడు. ఇవేమీ తెలియని భీముడు ఆ క్షీరాన్నాన్ని తిని కొద్దిసేపట్లో స్పృహ కోల్పోయి పడిపోతాడు. అదే రైట్ టైం అనుకుని దుర్యోధనుడు దుశ్శాసనుడు భీముని కాళ్ళు చేతులు కట్టేసి పక్కన నదిలో పడేస్తారు. ఆ నదిలో పడేసి ఏమి తెలియనట్టు రాజ్యంలోకి వెళ్ళిపోతారు దుర్యోధనుడు దుశ్శాసనుడు. కానీ ఆ నదిలో పడిపోయిన భీముడి శరీరం నేరుగా నాగలోకానికి పోతుంది. అప్పుడు ఆ నాగలోకంలో ఉన్న కొన్ని పాములు భీముని కరుస్తాయి. అట్లా కరవడం వల్ల భీముని ఒంటిలో ఉన్న విషం పోతుంది. భీముడు స్పృహలోకి రాగానే అక్కడున్న నాగులు నాగలోకానికి రాజైన వాసుకి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ భీముడు తన ముత్తాత వంశానికి చెందినవాడని తెలుసుకొని వాసుకి భీమునికి ఒక పవర్ఫుల్ అమృతాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ అమృతాన్ని తాగిన భీమునికి ఒకటేసారి 10,000 ఏనుగుల బలం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత భీముడు ఇంకా రెట్టింపు బలంతో హస్తినాపురానికి వస్తాడు. చనిపోయిండు అనుకున్న భీముడు ఇంకా రెట్టింపు బలంతో వచ్చాడని దుర్యోధనుడికి ఇంకా ద్వేషం పెరిగిపోతుంది. ఇది కేవలం పిల్లల మధ్య గొడవ కాదని, ప్రాణాలు తీసుకునే అంత ప్రమాదకరంగా మారిపోయిందని భీష్ముడికి విదురుడికి అర్థమైపోతుంది. ఈ రాకుమారులని మంచి మార్గంలో పెట్టకపోతే ఏదో అనార్థం జరుగుతుందని భీష్ముడు గ్రహిస్తాడు. వారికి సరైన గురువు కావాలి, అస్త్ర విద్యలతో ధర్మాన్ని బోధించే ఒక ఆచార్యుడు కావాలని భీష్ముడు అనుకుంటాడు. మొట్టమొదట కులగురువు అయిన కృపాచార్యుని దగ్గర ప్రాథమిక విద్యను ప్రారంభిస్తారు. అలాంటి సమయంలోనే ఒకరోజు ఆ రాకుమారుల జీవితాన్ని మార్చేసే ఒక సంఘటన వస్తుంది. రాజకుమారులు ఒక బంతితో ఆడుకుంటుంటే బంతి పోయి బావిలో పడిపోతుంది. అటు పక్క నుండే వెళ్ళిపోతున్న ఒక బ్రాహ్మణుడు అది గమనిస్తాడు. ఆ బ్రాహ్మణుడు గమనించి గడ్డి పరకను తీసుకొని మంత్రం జపించి విసిరేస్తాడు. విసిరితే ఆ గడ్డి పరక పోయి బంతికి గుచ్చుకుంటది. అలా గడ్డి పరకలు ఒకదాని మీద ఒకటి వేస్తుంటే ఆ గడ్డి పరకలు చేతికి అందుతాయి. దాన్ని పట్టుకొని ఆ బంతిని బయటికి తీస్తారు. అప్పుడు రాజకుమారులు ఎంతో ఆశ్చర్యపోతారు. అద్భుతమైన విద్యా ప్రదర్శన చూసి ఆ రాకుమారులు ఆయన కాళ్ళపైన పడతారు. మీరెవరు స్వామి అని అడిగితే, వెళ్ళి మీ తాతని అడగండి, నా గురించి చెప్తాడని ఆ బ్రాహ్మణుడు అంటాడు. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు వెంటనే వచ్చి ఆ బ్రాహ్మణుడి పాదాలను నమస్కరిస్తాడు. ఆచార్య మీరా, ద్రోణాచార్యులు అని భీష్ముడు రాజకుమారులని ఒక సిస్టమాటిక్ గా పెట్టడానికి ఆ గురువుని నియమిస్తాడు. ఇంకా వారిలో ఉన్న శక్తిని శాసించడానికి, వారికి విద్య నేర్పడానికి ఒక మహా గురువు దొరికాడు. కానీ ఆ గురువుకి కూడా ఒక సొంత పగ ఉంటది. పాంచాల రాజు ద్రుపదుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ద్రోణుడి శిక్షణలో 105 మంది రాజకుమారుల భవిష్యత్తు ఎలా మారబోతుంది, ఆయనకి ప్రియమైన శిష్యుడు ఎవరవుతారు, ఆ శిక్షణలో అర్జునుడికి దుర్యోధనుడికి పోటీ ఎలా ఉంటుంది, ఇంకా వీరితో పాటు విద్య నేర్చుకోవడానికి వచ్చిన కర్ణుడు ఏకలవ్యుల ఏమైతుందో తెలుసుకుందాము. మనం తర్వాతి ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.